నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు మన వీడియోలో పసుపును డిఫరెంట్ డిసీజెస్ లో ఎలా వాడాలో చూద్దాం. మొదటిగా చూసుకున్నట్టయితే హిమరాయిడ్స్ లేదా అర్షమొలలు. అర్షమొలలు వచ్చినప్పుడు పసుపును జిల్లేడు పాలతో పేస్ట్ లాగా చేసుకొని ఆ మొలలపై అప్లై చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి నొప్పి మరియు మాస్ ఏదైతే ఉందో సైజ్ అనేది తగ్గడం అనేది చూస్తూ ఉంటాం. రెండవ ఉపయోగం చూసుకున్నట్టయితే డయాబెటిక్స్. పసుపుని రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం ద్వారా లేదంటే ఒక చెంచా పసుపుని వాటర్ తో తీసుకోవడం ద్వారా డయాబెటిస్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా రీసెర్చ్ లో ప్రూవ్ అయినది ఏంటంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు టైప్ 2 కి ప్రోగ్రెస్ అవ్వకుండా ఈ పసుపు వాడకం ద్వారా ఆపొచ్చని రీసెర్చ్ లో ప్రూవ్ అయింది. ఇది కాకుండా డయాబెటిక్స్ లో ఎవరికైతే యూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడతారో వాళ్ళు కూడా పసుపు వాడకం ద్వారా వాళ్ళ యొక్క యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. మూడవ ఉపయోగం చూసుకుంటే రక్తనాళాలలో బ్లాక్స్ అవ్వడం. ఈ బ్లాక్స్ అనే వాటిని అథెరోస్క్లెరోసిస్ పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ బ్లాక్స్ రావడం వల్ల హార్ట్ డిసీజెస్ లాంటివి, గుండె సమస్యలు, హార్ట్ అటాక్ లాంటి సమస్యలు చూస్తూ ఉన్నాం. పసుపుని రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఈ బ్లాక్స్ కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతాయని రీసెర్చ్ లో ప్రూవ్ అయి ఉన్నది. ఇంకొక ఉపయోగం చూసుకుంటే ఎలర్జిక్ రైనైటిస్. ముక్కుకి సంబంధించిన సమస్యలలో సైనసైటిస్ ఇట్లాంటి సమస్యలలో పసుపుని రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం అంటే రసం లాంటిది ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయడము, లేదంటే గనక ఒక హాట్ మిల్క్ 1 గ్లాస్ ఆఫ్ హాట్ మిల్క్ లో ఒక పించ్ పసుపు, ఒక పించ్ మనకు మిరియాల పొడి రెండింటినీ కలుపుకొని మనం హాట్ మిల్క్ తీసుకోవడము, లేదా పసుపుని ఘీతో కలిపి పేస్ట్ లాగా చేసుకొని ముక్కు లోపలి భాగంలో అప్లై చేసుకోవడం, లేకపోతే ఒక హాట్ ప్యాన్ మీద పసుపుని వేసి ఒక చెంచా అది వేయించేటప్పుడు వచ్చేటువంటి ఆ హాట్ ఫ్యూమ్స్ ని మనము పీల్చుకోవడం ద్వారా ముక్కులో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్, ఆ రెడ్నెస్ అనేది కంట్రోల్ అవుతూ ఈ ఎలర్జిక్ కి సంబంధించిన సింటమ్స్ అన్ని కూడా కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. మరొక ఉపయోగం లివర్ ఫంక్షన్స్ ఇది మెరుగుపరుస్తుంది. లివర్ లోని బ్లాక్స్ ఏవైనా ఉంటే తీసేసి లివర్ సరిగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది. ఇలా దోహదపడడం వల్ల కూడా లివర్ యాక్టివిటీ పెరిగి మనలో ఎనీమిక్ పేషెంట్స్ అంటే రక్తహీనత ఉండే వాళ్ళలో కూడా బ్లడ్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ అనేది పెరిగి రక్తహీనత నుంచి కూడా ఈ పసుపు అనేది మనల్ని కాపాడుతూ వస్తూ ఉంటుంది. మరొక ఉపయోగం చూసుకున్నట్టయితే కనుక కంటి సమస్యలు ఉండే వాళ్ళలో పసుపు ఉపయోగం ద్వారా ఈ ఐ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఎప్పుడైతే కళ్ళల్లో ఇరిటేషన్ లాంటిది వచ్చినప్పుడు ఈ 2 పించెస్ ఆఫ్ పసుపుని వాటర్ లో కలుపుకొని కళ్ళకు వాష్ లాగా వాడుకోవడం ద్వారా కూడా మన యొక్క ఐ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. చాలా మటుకు ఐ డ్రాప్స్ లో కూడా ఈ మధ్య కాలంలో పసుపు ఎక్స్ట్రాక్ట్ ని వాడడం అనేది మనం చూస్తూ ఉన్నాము. మరొక ఉపయోగం చూసుకున్నట్టయితే నీ జాయింట్ పెయిన్స్. ఎనీ జాయింట్ పెయిన్స్ లో కూడా దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ ఉండడం ద్వారా దీని యొక్క యూసేజ్ వల్ల ఆ యొక్క ఇన్ఫ్లమేషన్, నొప్పి అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంతో కాల్షియం సప్లిమెంట్స్ లో కూడా ఈ యొక్క పసుపు ఎక్స్ట్రాక్ట్ ని కలిపి క్యాప్సిల్ ఫామ్ లో చాలా మంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం అనేది కూడా మనము చూస్తూ ఉన్నాము. పసుపును ఇట్లా డిఫరెంట్ డిసీజెస్ లో ఇట్లా వాడుకోవడం ద్వారా చాలా మటుకు మన యొక్క డిసీజ్ కి సంబంధించిన ఇబ్బందులన్నిటినీ కూడా దూరం చేసుకున్న వాళ్ళం అవుతాము. మా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మా యొక్క కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మీ యొక్క డౌట్స్ ని వ్యక్తపరచగలరు. మా ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.